మీకోసం ఒక సూపర్ వెబ్సైట్ ఎలా బిల్డ్ చేయాలి అనేది ఈరోజు ఈ వీడియోలో చూస్తాము. అస్సలు సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ కూడా మనకి రాకుండా, అంటే మీకు అసలు కోడింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేకపోయినా పర్లేదు, మీరు మీ సొంత పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనేది మొత్తం బిల్డ్ చేసుకోవచ్చు. నవేడేస్ ప్రతి ఒక్క టెక్ ఇంటర్వ్యూలో లేదా ఏ ఇంటర్వ్యూ అయినా కూడా మీ పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఉందా లేదా, మీ పోర్ట్ఫోలియో లింక్ పంపించండి అని చెప్పేసి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. రెజ్యూమే అనేది ఓకే, రెజ్యూమే అనేది ఒక కైండ్ ఆఫ్ పోర్ట్ఫోలియో, కానీ ఎవ్రీవన్ ఆర్ లుకింగ్ ఫర్ అ వెబ్సైట్. అది కోడింగ్ వచ్చిన వాళ్ళకి సరే అటు ఇటు చేసేస్తారు, మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎలా బిల్డ్ చేసుకోవాలి? సో అందుకే ఇక్కడ మీకు 2 ways చెప్తాను. స్టార్ట్ చేసేసే కంటే ముందు నాకు మీ తరపు నుంచి కావాల్సింది ఈ వీడియోని లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి పోర్ట్ఫోలియో వెబ్సైట్ అని చెప్పేసి. సచ్ దట్ యూట్యూబ్ SEO కూడా అర్థమవుతుంది ఈ వీడియో సంథింగ్ రిలేటెడ్ టు పోర్ట్ఫోలియో అని చెప్పి. సో ఇప్పుడు మన పోర్ట్ఫోలియోకి వస్తేప్పటికి మనకి 2 ways చూస్తాం. ఫస్ట్ వస్తేప్పటికి ద నాన్ కోడ్ వే, అంటే అస్సలు కోడింగ్ ఉండదు, జస్ట్ బై యూజింగ్ AI ప్రాంప్ట్ లవబుల్ వి విల్ బిల్డ్ ఇట్. సెకండ్ వస్తేప్పటికి కొంచెం కోడింగ్ ఉంటుంది, డిప్లాయ్మెంట్ ఉంటుంది, గిటబ్ కమిట్ ఉంటుంది, గిటబ్ రిలేటెడ్ కోడ్స్ ఉంటాయి, టర్మినల్ యూసేజ్ ఉంటుంది. కాకపోతే దట్ విల్ ఈవెన్చువల్లీ హెల్ప్ సమ్వన్ హూ ఇస్ ఇన్ టు టెక్ ఫీల్డ్, బట్ అగైన్ బోత్ ఆర్ సేమ్ ఓన్లీ. సో ఇప్పుడు ఫస్ట్ వే వస్తేప్పటికి లవబుల్. సో లవబుల్కి మీరేం చేయాలంటే లవబుల్ అనే వెబ్సైట్కి వెళ్ళి లాగిన్ చేసుకోవాలన్నమాట. సో లాగిన్ ఓపెన్ చేసుకొని లాగిన్ చేసుకుంటే మీరు గిట్హబ్తో సైన్అప్ చేసుకోవచ్చు. గిట్హబ్తో నేను చేసేస్తాను. GitHub account లేకపోతే you can do GitHub or Google, whatever. So now here we have lovable. ఈ lovable కి మనం ఏం చేయాలంటే we have to give a prompt, really good prompt. సో నేను ఏం చేస్తాను అంటే ChatGPTకి వెళ్తా, న్యూ చాట్ ఓపెన్ చేసుకొని సో ఇక్కడ నేను ప్రాంప్ట్ ఇస్తాను అనమాట. ఐఎమ్ జస్ట్ గివింగ్ అ వాయిస్ టెక్స్ట్. నౌ ఐఎమ్ ప్లానింగ్ టు బిల్డ్ అ పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఫర్ మీ, అండ్ ద పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఇంక్లూడ్స్ డీటెయిల్స్, ప్రాజెక్ట్స్, అబౌట్ మీ and my contact and whatever a portfolio website could have. And now to build that I'm using lovable software. What I need is a clear prompt, clearly showcase each section clearly, and also will include the details that there should be inside that website. And the website should be for a developer, so it should be futuristic in tech and with some tech things. Generate a very great prompt that I can give to lovable. You are the best prompt writer in the world, so please give the best prompt for the below information, and please ask if there is any questions before giving the prompt. ఇది నేను ప్రాంప్ట్ ఇచ్చేసాను అనమాట. లేదు మనకి ఇంకొక వే ఉంటుంది, ఇవి చూడండి కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. సో ఐఎమ్ అ ఫుల్ స్టాక్ డెవలపర్, ద ప్రిఫర్డ్ థీమ్ స్టైల్ వుడ్ బి డార్క్ మోడ్ plus a bit of glassmorphism. Coming to animations and interactions, yes, I need all of them. Yes, we can add a blog section as well, including project. Yes, we should add a downloadable resume option. I don't have any specific color palettes, but it should be futuristic and cool. Yes, I will be adding the social links. సో నేను ఏం చేస్తాను అంటే ఇది కాపీ చేసుకొని దీంట్లోనే ఇంక్లూడ్ చేసి నేను మనకి ఒక ప్రాంప్ట్ ఇంజనీర్ కూడా ఉంటుంది అనమాట, మనకి ప్రాంప్ట్ ఇచ్చేస్తుంది అనమాట. ఇవన్నీ ఎక్స్ప్లోర్ GPTలో దొరుకుతాయి మనకి. ఇప్పుడు మనకి చూడు, great, before generating the final prompt, meanwhile here is the first version. Do you want the prompt to generate HTML, CSS, JS? Yes. Do you want the website to be simple page or multi page? Answers అడుగుతుంది. ఆన్సర్స్ ఏంటంటే దీనికి the portfolio website should be consist of only HTML, CSS, JS only, no other frameworks. Coming to second answer, that is it should be a single page. So it's giving me a prompt which I can give to lovable. So what I can do is we can copy this entire prompt. So we can copy this entire prompt, we can go to lovable, we can paste it, we can give it. ఓకే, మనకి ఇప్పుడు కొంచెం వచ్చింది, ఇందాక కొంచెం ఏదో ఎర్ర అయిపోయింది. సో నా ఇలా వస్తుంది అనమాట. చూడండి ఇది చెప్తుంది స్పిన్నింగ్ అప్ ప్రివ్యూ, రైటింగ్ index.tsx. మనం HTML, CSS వద్దన్నా కూడా ఇది కొంచెం ఇంక్లూడ్ చేసేస్తుంటుంది. సో అది పర్లేదు అనమాట, ఏం చేయలేం. బట్ ఇలా మీరు ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి, within 5 minutes you can build your own portfolio website and even deploy it. So let's just wait for it. చూడండి చెప్తుంది రైటింగ్ index.css అని చెప్పి మొత్తం అన్నీ రాస్తుంది. మనం ఇప్పుడు ఓపెన్ చేశాను అనమాట. నాకు గుర్తుంది ఇంకా లైక్ ఇలాంటి కోడ్ రాయడానికి ఐ యూస్ టు టేక్ 2 days ఆఫ్ టైం నా ఫస్ట్ ఇయర్ ఆఫ్ మై కాలేజ్లో. అండ్ వీ కెన్ ప్రివ్యూ ఐ గెస్.
ఓ గైస్, ఇమాజిన్ ఇక్కడ ఉన్నది. అరే నేను ఇది 10 రోజులు కూర్చున్నా చేయలేను కదరా. ఓ గాడ్, యానిమేషన్స్. ఓ I should not take it. Oh damn. Resume. We can download, we can attach it. And I guess it's still writing up the code. మనం మధ్యలో ఆపేసినట్టున్నాం. Great. So now it has done this. So మనం దీన్ని మీ పేరు మార్చుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేశాను అనుకోండి, వాట్ యూ కెన్ డూ ఇస్, మీరు దీన్ని ఎడిట్ చేయాలంటే ఎక్కడ ఉంటుంది ఎడిట్. సో ఇగోండి ఇదే ఉందనుకోండి. సో ఇది ఎలెక్స్ని మీరు స్వరూప్ టాక్స్ అని చెప్పి రాసేసుకోవచ్చు. కూల్. ఫుల్ స్టాక్ డెవలపర్ అని రాసింది, మొత్తం అంతా రాసింది. ఇవన్నీ మార్చుకోవచ్చు, మొత్తం అంతా చేయొచ్చు. ఇక్కడ లింక్ మార్చుకోవాలంటే ఇక్కడ లింక్ మార్చుకోవచ్చు. లైక్ వాట్ ఎవర్ యూ క్యాన్ జస్ట్ ప్రాంప్ట్ ఇట్ అబౌట్ యూ కెన్ రైట్. ఇఫ్ యూ వాంట్ టు అటాచ్ యువర్ ఓన్ ఇమేజ్, ఇక్కడ మీరు రాయొచ్చు ప్రాంప్ట్ని, ఐ నీడ్ అన్ ఇమేజ్ అని చెప్పేసి. సో మీరు ఇంకా ఇవి ఉన్నాయి వెబ్సైట్స్, గిట్హబ్ లింక్ ఇచ్చుకోవచ్చు. దిస్ క్రేజీ. ఒకవేళ ఇది మనం రాసామో ఫర్ అ టెక్ పర్సన్, ఇదే మీకు ఒక డిజైనర్ కావాలంటే ద వే యూ హ్యావ్ టు చేంజ్ ద ప్రాంప్ట్. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయొచ్చు, సేవ్ కొట్టేసేసి వీ కెన్ డైరెక్ట్లీ పబ్లిష్ ఇట్. సో ఈ పబ్లిష్ లింక్ కూడా మీకు కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో, యూ కెన్ జస్ట్ సీ ఇట్. సో పబ్లిష్ చేయడానికి ఇక్కడ జస్ట్ పబ్లిష్ కొట్టేసి పబ్లిష్ అని కొట్టేశారనుకోండి, ఇక్కడ మనకి ఏమవుతుందంటే లవబుల్ యాప్ పబ్లిష్ అయిపోద్ది. మీకు గ్లోబల్ లింక్ వచ్చేస్తుంది. యువర్ పోర్ట్ఫోలియో ఇస్ డన్ ఇన్ జస్ట్ 5 minutes. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ దిస్, బూమ్, ఇట్స్ డన్. జస్ట్ లోడింగ్. Guys, imagine this. This is crazy. Edit with Lovable. You can remove this. It's not this. Oh, nice. Again, some things కొన్ని అటు ఇటు చేసింది, కాకపోతే again you can do that late. That's not an issue. Yes, so this is a first way to do the website. మీకు ఇది డైరెక్ట్ డిప్లాయ్ అయిపోయింది. సో ఇంత ఈజీ వే కానీ థింకింగ్ కావాలి చెప్పండి, మొత్తం కోడ్ అంతా మీరు చేసుకోవచ్చు. ఇట్ జస్ట్ బై యూజింగ్ వన్ ప్రాంప్ట్. ఆ ప్రాంప్ట్ మీరు ఎంత డెప్త్గా రాస్తే, ఎంత క్లియర్గా రాస్తే, ఇట్ విల్ జనరేట్ అంత క్లియర్ దిస్ థింగ్స్. యూ కెన్ అటాచ్ యువర్ ప్రాజెక్ట్స్ దేర్ ఓన్లీ, యూ కెన్ అటాచ్ ఎవ్రీథింగ్ దేర్ ఓన్లీ. ఇట్ విల్ జనరేట్ ఎవ్రీథింగ్ క్లియర్లీ. సో నౌ వీ విల్ మూవ్ టు ద నెక్స్ట్ వే ఆఫ్ జనరేటింగ్ అవర్ వెబ్సైట్ ఆర్ పోర్ట్ఫోలియో వెబ్సైట్. సో దానికి మనం ఏం చేస్తామంటే గిట్హబ్ ఓపెన్ చేసుకుంటాం. గిట్హబ్ అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేయండి, ఫస్ట్ లింక్ వస్తుంది, దానిలోకి వెళ్ళండి. ఒకవేళ మీరు లాగిన్ చేసుకోలేదంటే లాగిన్ చేసుకోండి. ఒక్కసారి వన్ టైం ప్రాసెస్ అనమాట. అక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే పోర్ట్ఫోలియో అని చెప్పేసి సెర్చ్ చేయండి. పోర్ట్ఫోలియో అని సెర్చ్ చేసి మీకు ఇక్కడ ఏమొస్తాయంటే మొత్తం అన్ని ఏవైతే ఓపెన్ సోర్స్డ్ అయ్యి ఉన్నాయో అన్ని పోర్ట్ఫోలియోస్ అనేవి మీకు ఇక్కడ చూపిస్తాయి. మీకు స్పెసిఫిక్గా HTMLలోనే మీరు చేయాలి. సో HTML అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. సో HTML ఉన్నవన్నీ కూడా పోర్ట్ఫోలియోస్ అనేవి వచ్చేస్తాయి. సో ఏదో ఒకటి ఓపెన్ చేయండి. 1.1 మిలియన్ వచ్చాయి. సో ఏదో ఒకటి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు కింద చూపిస్తుంటారు అనమాట అసలు ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ఇక్కడ మీరు ఈ లింక్స్ ఓపెన్ చేసినా కూడా అసలు ఎలా ఉంటుంది పోర్ట్ఫోలియో అనేవి కూడా మీకు ఇక్కడ చూపిస్తుంటుంది. సో ఇలాగా నేనేం చేస్తాను అంటే ఏదో ఒకటి మంచిది అంటే ఎక్కువ స్టార్స్ వచ్చినవి, ఎక్కువ రేటింగ్ వచ్చినవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు దీనికి 14.4K రేటింగ్ స్టార్స్ అనేవి ఉన్నాయి. సో ఆ స్టార్స్ అనేవి నేను ఓపెన్ చేస్తున్నా కొన్ని. సో ఆ కొన్ని అలా నేను గోత్రు చేస్తాను అనమాట. ఇక్కడ 13K కూడా ఒకటి ఉంది. సో ఇది ఒకటి ఓపెన్ చేస్తా. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఒక పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఉంది. దీనికి స్టార్స్ చూసుకుంటే 2.8K ఉంది. అండ్ ఇంకొకటి ఉంది. ఇక్కడ ఏముందంటే ఇక్కడ మనకి పోర్ట్ఫోలియోనే ఒక బ్లాగర్కి అని చెప్పేసి ఉందన్నమాట. సో మీరు ఒక బ్లాగర్ అయితే ఇది వాడచ్చు. మీరు ఇంకా గిట్హబ్లో సెర్చ్ చేసినప్పుడు ఇంకా స్పెసిఫిక్గా సెర్చ్ చేయొచ్చు. ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయంటే ఇవన్నీ ఓపెన్ సోర్స్, ఇవన్నీ ఆల్రెడీ బిల్డ్ చేసిన పోర్ట్ఫోలియోస్. సో ఇవన్నీ డైరెక్ట్ మీకు వర్క్ అయిపోతాయి. సో వేరే వీటి కంటే ఇక్కడ ఒక వెబ్సైట్ ఉంది సంథింగ్. సో ఇవన్నీ కంటే నాకు ఫస్ట్ ఓపెన్ చేసింది నాకు కొంచెం బాగా నచ్చింది. అంటే మీరు ఇక్కడ అన్ని కలర్స్ చూసుకోవచ్చు, ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే నేను ఫస్ట్ ఓపెన్ చేసిన దాన్ని ఏం చేస్తాను అంటే ఇది ఏదైతే యాడ్ చేసుకున్నారో ఇప్పుడు దీన్ని డైరెక్ట్ డౌన్లోడ్ చేసొచ్చు. కాకపోతే దీన్ని మీరు ఫోర్క్ చేసుకోండి. ఫోర్క్ చేస్తే అది మీ దాంట్లోకి వచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఇంకో ఇప్పుడు బీజే స్వరూప్లో పర్సనల్ పోర్ట్ఫోలియో అని చెప్పేసి మీది క్రియేట్ అయిపోతుంది అనమాట. మీ దానిలో అది క్రియేట్ అయిపోతుంది. మీ గిట్హబ్లో మీ ప్రొఫైల్లో క్రియేట్ అవుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ మీరు ఏం చేయొచ్చు, మీరు ఏదైనా రాయొచ్చు అనమాట, మీ ఇష్టం.
ఇప్పుడు మాస్టర్ బ్రాంచ్ క్రియేట్ ఫోర్క్ ఏదైతే ఉందో అది క్లిక్ చేస్తే మీకు ఇగో ఇక్కడ మీ దాంట్లో తిన్నది అప్డేట్ అయిపోద్ది. వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏముంది, మీరు ఇప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే దీన్ని మీరు కాపీ చేసుకొని మీరు ఇక్కడ లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు జిప్ లాగా. మీరేం చేయొచ్చు అంటే మీరు డైరెక్ట్ విఎస్ కోడ్లోకి వెళ్ళి విఎస్ కోడ్ ఓపెన్ చేసుకొని మనం ఏం చేస్తాము, ఒక న్యూ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ డెస్క్టాప్లో ఒకటి క్రియేట్ చేసుకుందాం, పోర్ట్ఫోలియో అని చెప్పేసి క్రియేట్ చేసుకున్నాం. సో దీన్ని నేను ఏం చేస్తానంటే ఓపెన్ చేస్తాను. విఎస్ కోడ్లో ఓపెన్ చేయడానికి ఓపెన్ ఫోల్డర్ పోర్ట్ఫోలియో అని చెప్పేసి ఓపెన్ కొట్టాను అనుకోండి, మనకు ఆ పోర్ట్ఫోలియో అనేది ఓపెన్ అయిపోద్ది. మన టర్మినల్ న్యూ టర్మినల్ కొట్టేస్తే మనకి ఇక్కడ గిట్ అనేది ఒక టూల్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మీరు ఏమేమి టూల్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఫస్ట్ వస్తేప్పటికి గిట్ అనే టూల్ ఇన్స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ వస్తేప్పటికి విజువల్ స్టూడియో కోడ్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ కోడ్స్ మీ టూల్స్ అనేవి మీరు ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. విజువల్ స్టూడియో కోడ్లో నేను ఏం చేస్తాను అంటే డైరెక్ట్గా టైప్ గిట్ క్లోన్ కింద టైప్ చేస్తున్నాను. గిట్ క్లోన్ ఏదైతే లింక్ నేను కాపీ చేసుకున్నానో అది పేస్ట్ చేస్తాను. ఇప్పుడు నాకు పర్సనల్ పోర్ట్ఫోలియో అనేది వచ్చేస్తుంది. సో నేను సిడి పర్సనల్ పోర్ట్ఫోలియో దానికి వెళ్ళిపోయాను అనుకో. ఇప్పుడు ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ మనకి గిట్హబ్ అన్నీ వచ్చేసాయి. ఇక్కడ మనం చేంజ్ చేసేసుకుంటాం మన ప్రకారం. ఏం చేంజ్ చేసుకుంటాం, సో క్లోనింగ్ అని చెప్పేసి వస్తుంది చూడండి కింద. సో క్లోన్ అయిపోయిన తర్వాత ఇవ్వండి సేమ్ అది వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు ఏంటంటే ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఏం చూపిస్తుంది అంటే ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డాక్ టైప్ HTML ఏవైతే ఉన్నాయో హెడ్ దీన్ని ఇక్కడ ఏవైతే ఉన్నాయో రిచర్డ్ హ్యాండ్రిక్ అని ఉంది, దీన్ని కాపీ చేసి ఇక్కడ మీరు సెర్చ్ చేశారనుకోండి, కమాండ్ F లేదా కంట్రోల్ F సెర్చ్ చేసి ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. ఓకే రిచర్డ్ హ్యాండ్రిక్ అని చెప్పేసి ఉంది. సో దీని పేరు ఎక్కడెక్కడైతే రిచర్డ్ హ్యాండ్రిక్ అని ఉందో మనం మార్చేద్దాం టువర్డ్స్ ఏంటంటే మన కోడ్ వేస్ స్వరూప్ కదా, స్వరూప్ టాక్స్ అని మార్చేద్దాం. సో దీన్నే కాపీ చేసుకొని నేను ఏం చేస్తానంటే ఎక్కడెక్కడైతే రిచర్డ్ హ్యాండ్రిక్ అని ఉందో దాన్ని హ్యాండ్రిక్ అని ఉందో దాన్ని నేను స్వరూప్ టాక్స్ అని మార్చేస్తాను. సో ఇక్కడికి వెళ్ళి నేను దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఓపెన్ చేస్తే రివీల్ ఇన్ ఫైండర్ దీన్ని నేను ఓపెన్ చేస్తే మనకి ఏమో స్వరూప్ టాక్స్ అని వచ్చేసింది. ఇక్కడ మీరు వెబ్ డెవలపర్ అని పెట్టుకోవచ్చు. ఇలా మీరు మీ ఈమెయిల్ అనేది ఇక్కడ అన్ని రాసుకోవచ్చు. ఎక్కడ రాయాలి ఇవన్నీ, మీరు దీన్ని ఒక సైడ్ పెట్టి ఇంకో సైడ్ మీరు మీ కోడ్ని పెట్టుకోండి. ఓకేనా, మీ ఈమెయిల్ మార్చాలి, కిందకి వెళ్ళండి. కిందకి వెళ్ళిన తర్వాత ఈమెయిల్లో మీరు ఈమెయిల్ అనేది మీరు ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ కూడా చూడండి టూ ప్లేసెస్ దగ్గర మీరు మార్చాలి ఈమెయిల్ అనేది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే mentiby@mentiby.com అని ఏదైతే కంపెనీ మెయిల్ ఉందో అది ఇద్దాం. సో దీని తర్వాత మెయిల్ అనేది ఇచ్చేసాను. సో మెయిల్ అనేది నేను ఇక్కడ కూడా అప్డేట్ చేస్తాను. ఇలానే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రెజ్యూమేకి వెళ్ళారనుకోండి, ఇక్కడ ఎడ్యుకేషన్లో ఈ డీటెయిల్ని సెర్చ్ చేసి దీన్ని మీరు అన్నీ మార్చుకోవచ్చు. ఇలానే మీరు ఫర్ ఎగ్జాంపుల్ పోర్ట్ఫోలియోకి వెళ్ళి ఇలా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మార్చేసుకోవచ్చు. ఇవన్నీ మార్చుకున్న తర్వాత ఇక్కడ పర్సెంటేజెస్ కూడా మీరు మార్చుకోవచ్చు. వెబ్ డిజైనింగ్ 80% అని ఉందనుకో, సెర్చ్ చేసి వెబ్ డిజైన్ అని చెప్పేసి వెళ్ళారనుకో, ఇక్కడ మనకి 80% అని ఉంది కదా, ఇక్కడ మనకి ఇంత చూడు విత్ 80% అని చెప్పేసి దీన్ని మీరు మార్చుకోవచ్చు. 80% మీరు మార్చుకున్నారనుకోండి అది అయిపోతుంది. 80% కాస్త మీరు 100% చేస్తారనుకోండి అది ఏమవుతుందంటే చూడండి ఇక్కడ రీలోడ్ చేస్తే రెజ్యూమే 100% అయిపోయింది బార్. సో ఆ బార్ కూడా మీరు మార్చుకోవచ్చు. ఇలా నేను ప్రతి ఒక్కటి మీరు మార్చుకునే చెప్తున్నాను. ఇక్కడ ఇమేజ్కి వెళ్ళారనుకోండి, ఇమేజ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఏం రాసింది ఫైనాన్స్ వెబ్ డెవలప్మెంట్ అని రాసింది. సో మీరు ఫైనాన్స్ అనే వర్డ్ సెర్చ్ చేయండి. సో ఇక్కడ మీరు వెళ్ళి కంట్రోల్ F కొట్టి ఫైనాన్స్ అని సెర్చ్ చేయండి. ఫైనాన్స్ సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏముంటుందంటే ఇక్కడ ఇమేజ్ ఉంటుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇమేజ్ని చేంజ్ చేసుకోవాలన్నా కూడా ఈ ఇమేజ్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు మొత్తం అన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే ఫైనాన్స్ అని రాస్తుందో ఫైనాన్స్కి ఇమేజ్, ఈ వెబ్సైట్స్కి, అండ్ ఇక్కడ మీరు లింక్స్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇది కొంచెం కోడ్ ఇన్వాల్వ్ అయ్యేది అని చెప్పేసి నేను ఫస్ట్ చెప్పాను, రైట్ ఆర్ నో. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు డూ. ఇప్పుడు దీన్ని డెప్లాయ్ చేయాలి, ఎలా డెప్లాయ్ చేయాలి అనేది ఇంకొక క్వశ్చన్. ఇది మనదేంటి, మీకు ఎక్కడైతే గిట్హబ్లో ఉంటుందో మీకు ఇక్కడ గిట్హబ్లో యువర్ ప్రొఫైల్లో మీకు ఇది వచ్చేస్తుంది అనమాట. మీకు ఇక్కడ రెపోజిటరీస్లో పర్సనల్ పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో ఫోర్క్డ్ ఫ్రమ్ దిస్ పర్సన్, సో అది మీకు వచ్చేస్తుంది. సో దీంట్లో మీరు ఏం చేయొచ్చు అంటే దీన్ని మీరు డైరెక్ట్గా డెప్లాయ్ చేసుకోవచ్చు. సో ఇది మన ఫర్ ఎగ్జాంపుల్ మనం index.htmlకి వెళ్ళామనుకోండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నా కూడా చేసుకోవచ్చు. మీ కోడ్ని ఇక్కడ పుష్ చేయాలంటే, మీరు కంప్లీట్ చేసిన కోడ్ని పుష్ చేయాలంటే ఇక్కడ మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే కమాండ్ రాయాల్సి ఉంటుంది అనమాట. కమాండ్ ఏంటి, git add git commit అని చెప్పేసి git commit -m ఫస్ట్ కమిట్ అని చెప్పేసి కొట్టచ్చు.
కమిట్ అయిపోయింది. ఇప్పుడు గిట్ పుష్ చేసేయచ్చు. ఇప్పుడు పుష్ ఇగో కొన్ని చేంజెస్ అయ్యాయి. సో నేను ఇక్కడికి వెళ్ళి రీలోడ్ కొట్టాను అనుకోండి, మన దాంట్లో స్వరూప్ టాక్స్ అని చెప్పేసి అయిపోయింది. చూసారా? ఇప్పుడు దీన్ని డిప్లాయ్ చేయాలంటే వన్ థింగ్, మనం వర్సల్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది, వర్సల్ డిప్లాయ్కి వెళ్ళొచ్చు. వర్సల్లోకి వెళ్ళి మీరు ఏం చేయొచ్చు అంటే మీరు లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ నేను డైరెక్ట్ దేంతో అయినా లాగిన్ అవుతాను. నేను కంటిన్యూ విత్ గిట్హబ్ కొడతా. ఓకే, ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు ప్రాజెక్ట్. ఏం చేద్దామంటే యాడ్ గిట్హబ్ అకౌంట్ బీజే స్వరూప్, ఆల్ రిపాజిటరీస్, యూస్ పాస్కి, మన ఇదనమాట అథెంటికేషన్ చేసిన తర్వాత ఇంకో బీజే స్వరూప్ వచ్చేసింది. ఇక్కడ మనది ఇంపోర్ట్ వచ్చేస్తుంది, పర్సనల్ పోర్ట్ఫోలియో వచ్చేస్తుంది. ఇది ఇంపోర్ట్ కొట్టేసావనుకో నీకు ఇక్కడ ఏమవుతుందంటే డిప్లాయ్ కొట్టేసావనుకో నీకు అక్కడ ఏమవుతుందంటే index.html ఏదైతే ఉందో అది మనకి డిప్లాయ్ అయిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా మనకంటూ ఒక లింక్ వచ్చేస్తుంది. సో డిప్లాయ్ కొట్టాను, డిప్లాయ్ చేస్తుంది అనమాట. ఇది ప్రాసెస్లో అవుతుంది. ఇంకొక వే కూడా ఉంటుంది డిప్లాయ్ చేయడానికి. అదేంటంటే నువ్వు ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్గా నువ్వు సెట్టింగ్స్లోకి వెళ్ళి గిట్హబ్లో గిట్హబ్ పేజెస్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. సో నేను దానికి వెళ్తున్నా, పేజెస్ వెళ్ళి డిప్లాయ్ ఫ్రమ్ అ బ్రాంచ్. ఇక్కడ నువ్వేం చేయొచ్చు, మాస్టర్ సేవ్ అని కొట్టేసావనుకో నీకు కాసేపట్లో నీకు ఇది కస్టమ్ డొమైన్ ఏం అవసరం లేదు. ఇంకో గిట్హబ్ పేజెస్ సోర్స్ సేవ్డ్. ఇక్కడ నీకు గిట్హబ్ పేజెస్ ఇస్ డిజైన్డ్ టు హోస్ట్ యువర్ గిట్హబ్ పేజెస్ సైట్ ఈస్ కరెంట్లీ బీయింగ్ బిల్ట్ ఫ్రమ్ మాస్టర్ బ్రాంచ్. ఇంకో అవుతుంది అనమాట. ఇది కాసేపట్లో ఏం చేస్తుంది అంటే ఇది వెబ్సైట్ లింక్ ఇచ్చేస్తుంది అనమాట. రీలోడ్ చేస్తే నీకే ఇది లింక్ ఇచ్చేస్తుంది. సో వెయిట్ చేయను చాలు. ఇప్పుడు మనం దీనికి వెళ్ళామనుకో వర్సల్కి, ఇదిగో వర్సల్ కూడా వచ్చేసింది, కంటిన్యూ టు డాష్ బోర్డ్. సో ఇక్కడ మనకి లింక్ అనేది డిప్లాయ్ అయిపోయింది. ఇది డిప్లాయ్ లింక్ కూడా మనకు వచ్చేసింది అనమాట, డొమైన్. ఇక ఇది క్లిక్ చేసామనుకో మనకు వచ్చేసింది, చూసి స్వరూప్ టాక్స్ అని వచ్చేసింది. సో ఇప్పుడు ఇది లింక్, ఇది నేను మీకు ఇచ్చినా కూడా మీరు ఈజీగా డిప్లాయ్ చేయొచ్చు అనమాట. అర్థమైందా? వర్సల్లో డిప్లాయ్ ఎలా చేయాలనేది మనం చూసుకున్నాము. ఓకే, సో మనకి ఇక్కడ లింక్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా చేంజెస్ చేయాలనుకో మన VS కోడ్కి వెళ్ళి ఇక్కడ నువ్వు చేంజెస్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు? ఫుల్ స్టాక్ డెవలపర్ కదా, నేను డేటా సైంటిస్ట్ అని చెప్పి పెట్టుకుంటా. డేటా సైంటిస్ట్ అని చెప్పి పెట్టుకున్నాను అనుకో. ఇప్పుడు సేవ్ చేసి నేను దీన్ని ఏం చేస్తా అంటే గిట్ ఫస్ట్ కమాండ్ వస్తేప్పటికి యాడ్ డాట్, నెక్స్ట్ గిట్ కమిట్ అని చెప్పి -m మెసేజ్ ఒకటి ఏంటి డేటా సైన్స్ రోల్ అని చెప్పేసి పెడతా, ఏదో ఒక మెసేజ్ అనమాట. ఇక వన్ ఫైల్ చేంజ్. నెక్స్ట్ కమెంట్ వస్తేప్పటికి గిట్ పుష్ కమాండ్ అనేది ఇస్తా. సో ఇదేమైంది, గిట్ పుష్ అయిపోయింది. సో ఇప్పుడు మన గిట్ పుష్ అయిపోయింది కాబట్టి గిట్హబ్. సో ఇదేంటిది మనది. ఓకే, దీనికి మన HTML ఇండెక్స్ పేజ్ చూసుకున్నాం అనుకో, ఇక్కడ మనకి చూడండి డేటా సైంటిస్ట్ అని వచ్చింది. ఇదే మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనం ఇదిగో క్రియేటెడ్ బై జస్ట్ నో, ఇక్కడ కూడా ఆటోమేటిక్గా రీలోడ్ అయిపోయింది. ఇక్కడ డేటా సైంటిస్ట్ అని వచ్చింది, ఇన్స్టెంట్ అనమాట. గిట్హబ్లో అప్డేట్ అయిపోతే వెర్సల్లో కూడా అప్డేట్ అయిపోద్ది ఈజీగా. సో ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ హౌ దిస్ వర్క్స్, అండ్ ఎంటైర్ వర్సల్ థింగ్ వర్క్స్. సో ఇప్పుడు మనం చూసుకున్నాం ఎలా మనం ఒక పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనేది డిజైన్ చేసుకోవాలి. ఫస్ట్ మనం చూసుకున్నాం ద నాన్ కోడింగ్ వే, నెక్స్ట్ మనం చూసుకున్నాం ద కోడ్ వే. అంటే దానిలో కొంచెం కోడ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది, కొంచెం డిప్లాయ్మెంట్స్ ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. సస్ దట్ మీకు కూడా మీరు ఎప్పుడైతే ఒక ఇంటర్వ్యూలో చెప్తారో మీరు కూడా ఈజీగా చెప్పొచ్చు, అంటే నేను ఇవన్నీ చేశాను అని చెప్పేసి, నేను యాక్చువల్గా ఆ కోడ్ ఇంప్లిమెంట్ చేశాను అని చెప్పి. సో మీకు ఫస్ట్ వే యూజ్ చేయొచ్చు, ద సెకండ్ వే కూడా యూజ్ చేయొచ్చు, ఇట్స్ యువర్ విష్. బట్ అగైన్ ద ఫస్ట్ వే ఏదైనా కూడా డిప్లాయ్మెంట్ అనేది నేను క్లియర్గా చెప్పాను. మీకు ఎక్కడ డౌట్స్ ఉన్నా కూడా కింద వాట్సాప్ కమ్యూనిటీ ఒకటి ఉంటుందన్నమాట, అది జాయిన్ అయిపోండి. అండ్ ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.